అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పట్టణం నుండి పొరుగువారి హక్కుకు సంబంధించిన హదీసు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రళయ దినాన ప్రప్రథమంగా విచారణకు హాజరయ్యేవారు ఇద్దరు పొరుగువారు. అంటే ప్రళయ దినాన మానవ హక్కులకు సంబంధించిన కేసుల్లో ప్రప్రథమ కేసు ఇరుగు పొరుగు వారిదై ఉంటుందన్నమాట. ఇరుగు పొరుగు వారు తమ ప్రపంచ జీవితంలో సామరస్యంతో ప్రేమాభిమానాలతో మెలిగిన వారైతే వారి కేసు అలా రచ్చకెక్కేది కాదు. వారిలో ఏ ఒక్కరో లేదా ఉభయలో తమ పొరుగువారి పట్ల అన్యాయంగా అధర్మంగా ప్రవర్తించి ఉంటారు. పరస్పరం బాధ కలిగించుకున్నవారు, ఒకరిపై మరొకరు దౌర్జన్యం అత్యాచారం చేసుకున్నవారై ఉంటారు. దైవం హక్కుల్లో ప్రప్రథమంగా నమాజును గురించి విచారించబడుతుందని హదీసుల ద్వారా తెలుస్తోంది. మానవ హక్కుల్లో పొరుగువారి హక్కుకు అలాంటి ప్రాధాన్యత ఇవ్వబడిందంటే మానవ జీవితంలో దాని ప్రాముఖ్యం ఎలాంటిదో తెలుస్తూనే ఉంది. ఇప్పుడు అగత్యపరులు, నిరుపేదల హక్కులకు సంబంధించిన హదీసులు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రళయ దినాన అల్లాహ్ మనిషితో ఇలా సంభాషిస్తాడు: ఆదం కుమారా, నేను నిన్ను అన్నం అడిగాను, నీవు నాకు అన్నం పెట్టలేదు. మనిషి ఇలా బదులిస్తాడు: ప్రభు, నేనేమిటి, నీకు అన్నం పెట్టడమేమిటి? ఇది ఎలా సాధ్యం? నీవే సకల లోకాల పరిపోషకుడివే అని అన్నప్పుడు నీకు గుర్తులేదా? నా ఫలానా సేవకుడు అన్నం అడగ్గా నీవు అతనికి అన్నం పెట్టలేదు. నీవు అతనికి అన్నం తినిపించి ఉంటే దాన్ని నేడు నా వద్ద పొందేవాడివని నీకు తెలీదా అని పలికి దైవం తిరిగి అడుగుతాడు: ఆదం కుమారా, నేను దాహంతో నిన్ను నీరు అర్థిస్తే నీవు నా దాహం తీర్చలేదు అని. స్వామి, నేను నీకు దాహం తీర్చే ప్రసక్తే ఏముంది? నీవు యావత్ జగత్తుకు ప్రభువైతే అని విన్నవించుకుంటాడు మనిషి. అప్పుడు అల్లాహ్, నా ఫలానా దాసుడు నిన్ను నీటికే అర్థించాడు, కానీ నీవు అతనికి నీరు అందివ్వలేదు. నీవు అతని దాహం తీర్చి ఉంటే ఆ నీటిని ఇప్పుడు నా వద్ద పొందేవాడివి కదా అని పలుకుతాడు. ఈ హదీసు ప్రకారం అల్లా తానే ఆకలిగొన్నవానిగా, దప్పికగొన్నవానిగా చెప్పటం వింతగా అగుపడుతుంది. దైవం ఆ రూపంలో వచ్చాడా అన్న సందేహము జనిస్తుంది. ఇది సరికాదు. అల్లా ప్రతి మనిషికి తోడుగానే ఉంటాడు. అయితే బాధితులకు మరీ సన్నిహితుడన్నది ఈ హదీసు వెల్లడిస్తోంది. ఆకలిగొన్నవాడికి, దప్పికగొన్నవాడికి వారి అవసరాలను తీర్చటం దైవానికి ఎంత ప్రియమైనవో కూడా ఈ హదీసు ద్వారా విదితమవుతుంది. అంతేకాదు, మరో హదీసు ద్వారా తెలిసేది ఏమంటే, ఆకలి దప్పులకు లోనైన వారి బాధను తీర్చటం వల్ల దైవ సామీప్యం, సాన్నిధ్యం లభిస్తాయి. దీనికి భిన్నంగా అన్నపానీయాలకు సంబంధించిన విషయాల్లో ఆర్తులకు అవరోధాలను కల్పించటం గొప్ప పాపకార్యమని కూడా దీని ద్వారా బోధపడుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: శ్రేష్టమైన దానం ఆకలిగొన్న వాడికి కడుపు నిండా అన్నం పెట్టడం. ఈ హదీసులోనూ తోటి మానవుని పట్ల ముస్లిం బాధ్యతను వివరించటం జరిగింది. దాన ధర్మాలు ఎన్నో రూపాల్లో చేయవచ్చు. అయితే ఆకలిగొన్నవానికి అతడెవరు, కలిగినవాడా లేనివాడా, సొంతవాడా పరాయివాడా అన్న విచక్షణ లేకుండా అన్నం పెట్టి అతని అవసరాన్ని తీర్చి అతనికి తృప్తి కలిగించటం అన్నింటికంటే ఉత్తమమైనది. అందుకే అన్నదానం అన్ని దానాల్లో మిన్న అయిన దానం. అర్థించిన వానికి ఏదైనా ఇచ్చి మరీ సాగనంపండి, అది కాలిపోయిన మేక డెక్క అయినా పర్వాలేదు అని దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు. అంటే యాచకులు, నిరుపేదలు వాకిట నిలిచి అర్థించినప్పుడు వారిని వట్టి చేతులతో సాగనంపటం సరికాదు. ఏదైనా అది ఎంత సాధారణమైనదైనా ఇచ్చి పంపటం శ్రేయస్కరం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ప్రజల చుట్టూ తిరుగుతూ ముద్ద, 2 ముద్దల అన్నమో, 1-2 ఖర్జూరపు పళ్ళలో తీసుకుని పోయేవాడు అసలైన బీదవాడు కాడు. వాస్తవానికి తన అవసరం మేరకు సంపాదించలేనివాడు, తన బీదరికం ప్రజల దృష్టిలో పడకపోవటం చేత వారి దాన ధర్మాలకి నోచుకోని వాడు, తానుగా జనుల ముందు నిలబడి చెయ్యి చాచి అర్థించినవాడు, ఇలాంటి వాడే నిజమైన బీదవాడు. లేమికి గురైన వారంతా బీదవారే. అయితే సంఘంలో నిజమైన బీదవారు తమ బీదవారైన అభిమానం వల్ల, ఆత్మగౌరవం వల్ల, తమ సాత్విక గుణం వల్ల, తమ
పరిస్థితులు ఇతరులకు వెల్లడి కాకుండా జాగ్రత్త పడతారు. నిరుపేదల్లా రూపు ధరించి తిరగరు. ఇతరుల సమక్షంలో చెయ్యి చాచి అర్థించరు. ఇలాంటి అభిమానధనులైన నిరుపేదలనే వెతికి సహాయం చెయ్యమని ముస్లిం సమాజాన్ని ఈ హదీసు ద్వారా బోధించడం జరిగింది. ఇదే అసలైన సత్కార్యం. వితంతువుల కొరకు, నిరుపేదల కొరకు శ్రమించేవాడు దైవ మార్గంలో నిరంతర కృషి సలిపేవానికి సమానం. రేయంతా దైవం సన్నిధిలో నిల్చొని ప్రార్థన చేసినప్పటికీ అలసట చెందని వానితో సమానం. పగటిపూట ఏమీ తినకుండా ఎడతెరిపి లేకుండా ఉపవాస వ్రతం పాటించే వానితో సమానమని దేవుని అంతిమ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం నుడివారు. వితంతువుల కొరకు, నిరుపేదల కొరకు అంటే వారి బాగోగుల కొరకు, వారి సహాయం అందజేయటం కొరకు కష్టపడటం అని అర్థం. సమాజంలో లేమికి గురైన వారి సహాయ సహకారాలకు ఇస్లాం ఎంత ప్రాముఖ్యాన్ని ఇస్తుందో ఈ హదీసు ద్వారా మనకి విదితమవుతుంది. దైవ మార్గంలో కృషి చేయటం, అవసరమైతే ఆ కృషిలో ప్రాణ త్యాగాన్ని కూడా చేయడాన్ని జిహాద్ అని, షహాదత్ అని, జిహాద్ చేసేవాడిని ముజాహిద్ అని, షహాదత్ పొందిన వానికి షహీద్ అని అంటారు. అసలు హదీసుల్లో జిహాద్ అన్న పదమే వాడబడింది. జిహాద్ ఆరాధనల్లో అంటే దైవ విధేయతల్లోకెల్లా ఉత్తమ ఆరాధనగా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా చూస్తే నిరుపేదల సహాయం ఉత్తమ ఆరాధనకు సమానమనే భావమే వస్తుంది. ఈ భావాన్నే పై హదీసుల్లో ఉదహరించిన విషయాలు కూడా సమర్థిస్తున్నాయి.